హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కారపొడిని చేసి చూపించబోతున్నాను. నువ్వులు అవిసె గింజలతో కారపొడిని చేసుకోబోతున్నాము. ఈ అవిసె గింజలు నువ్వులు డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లే వెయిట్ లాస్కి, హెయిర్ గ్రోత్కి, డయాబెటీస్కి, షుగర్కి చాలా చాలా మంచిది. మరి ఎన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కారపొడిని ఒక్కసారి తయారు చేసి చూడండి. ఇడ్లీలోకి, రైస్లోకి, దోశలోకి, ఉప్మాలోకి చాలా చాలా బాగుంటుంది. కప్పు కొలతలతో వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటున్నాను చూడండి. నువ్వుల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతుంది. చూడండి, ఫ్రై అయ్యింది లైట్గా. మరి ఎక్కువగా మాడేటట్టు ఫ్రై చేయొద్దు. ఇలా చిట్పట్ అనేటప్పుడు ఆఫ్ చేసేయండి. ఈ నువ్వులు తినటం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు లాంటివి దీర్ఘకాలపు వ్యాధి రాకుండా కాపాడు. నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువ. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను తీసి పక్కన పెట్టేసేయండి. ఏ గిన్నెలో నువ్వులు తీసుకున్నామో అదే గిన్నెలో అవిసె గింజలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ గిన్నె పెట్టారనుకోండి మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. దీన్ని నువ్వులతో పాటు వేసుకోకూడదు, పక్కన వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకుని కూడా అదే కప్పు నిండా తీసుకుంటున్నాను, 1 కప్పు. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు, పచ్చి కరివేపాకుని శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద ఎండబెట్టుకొని, ఎండలో కాదు నీళ్ళలోనే ఎండబెట్టుకున్న కరివేపాకు. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చు. ఈ కరివేపాకు ప్రతిరోజు తినటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కరివేపాకులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. నోటి పూతతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రతిరోజు 2 ఆకులు తినటం వల్ల ఈ నోటి పూత కూడా తగ్గిపోతుంది. కంప్యూటర్ ముందు పని చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు సాయంకాలం ఇంటికి వచ్చినాక ఈ ఆకును 2 ఆకు ప్రతిరోజు నమలాలి. కంటి మీద 1 ఆకుని పెట్టుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. అలాంటప్పుడు కంటి మీద కంప్యూటర్ వల్ల పడే ఎఫెక్ట్ లాంటివి తగ్గిపోతుంది. చూడండి, కరివేపాకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, 1 స్పూన్ శనగబేళ్ళు, 1 స్పూన్ ఉద్దిపప్పు. ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 ఎండుమిర్చి 2గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా ఇందులోకి వేసుకున్నాము. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. మీరు ఈ ఎండుమిర్చి బదులు మిరప్పొడి అయినా వేసుకోవచ్చు. మిక్సీ వేసేటప్పుడు మిరప్పొడి వేసుకున్నారంటే సరిపోతుంది. కానీ ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అన్నీ లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా వేస్తే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఈ నువ్వుల్ని వేరుగా మిక్సీ పట్టుకోవాలి, అవిసె గింజల్ని వేరుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ రెండింటిని ఒకసారిగా మిక్సీ పట్టుకోకూడదు. నువ్వుల్ని ముందుగా మిక్సీ పట్టేశాను. ఒక పక్క వేసుకున్నాము. చూడండి, ఇదే గిన్నెలో అవిసె గింజల్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకును ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఈ వేయించి పెట్టుకున్న మిరపకాయలు, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇందులోనే తెల్లబాయల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అన్నిటిని వేసేసుకోవాలి. వీటిని అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి. వీటిని ఒక మూత టైట్గా ఉన్న జార్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇందులో న్యూట్రిషన్స్ అలాగే ఉంటుందన్నమాట.
ఎందుకంటే ఈ పౌడర్ మనం బయట పెట్టుకోవడం వల్ల గాలి దూరి ఇందులోని పోషక విలువలు తగ్గిపోతుంది. ఈ పొడి టేస్ట్ కూడా తగ్గిపోతుంది. అలా నశించకూడదు అంటే ఈ పొడిని తక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోండి. మీరు ఎక్కువగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అలానే ఉంటుంది. రోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో 1 టేబుల్ స్పూన్ పొడిని 1 స్పూన్ వేసుకొని తిన్నారంటే ఎంతో న్యూట్రిషన్స్ ఉంటాయి. వీటిలో వేసాంగా నువ్వులు, అవిసెలు, కరివేపాకు, వీటి గురించి తెలిసే ఉంటుంది కదా. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీకు తెలిసే ఉంటుంది కదా. 1 స్పూన్ పొడి వేసుకొని తింటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు వచ్చేస్తాయేమో అనుకుంటారేమో. 1 టేబుల్ స్పూన్ పొడి తిన్నా కూడా దీంట్లో నుంచి సరిపోయినంత పోషకాలు అందుతాయి. మీరు ప్రతిరోజు ఈ పొడిని తినటం అలవాటు చేసుకోండి. ఎవరైతే హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు 3 నెలలు తిని చూడండి. మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది దీనివల్ల. ప్రతిరోజు రైస్ తినేటప్పుడు ఈ పొడిని 1 స్పూన్ వేసుకొని ఫస్ట్ ముద్దలో తినేసేయండి. ఇంత మంచి హెల్దీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీగా అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే కొత్త న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.